సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవిత సమూహాన్ని ఎంతో క్రమశిక్షణతో మరెంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గణలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నమస్కారం. నేను డాక్టర్ మామిడాల శైలజ. ఈరోజు నేను చదవబోతున్న కవితా శీర్షిక అంతరాగ్ని. ఒక సిద్ధాంతం ఉద్భవించినప్పుడు అది పుష్పం కావచ్చు లేదా అగ్ని కణం కావచ్చు. తేడా మనిషి చదివిన పుటల్లో దాగి ఉంటుంది. ఉగ్రవాదం బయట నుంచి రాదు. మనసు నిజాన్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడే అది నిశ్శబ్దంగా మొదలవుతుంది. తప్పుడు నమ్మకాలు మనసుపై ముసుగును కప్పి సరైన దిశను కూడా కనబడనియ్యవు. బాంబులను విసిరేది చేతులు కాదు, తర్కం కోల్పోయిన ఆలోచనే ఆ పేలుడు వైపు మానవుడిని ఉసిగొలుపుతుంది. ఉగ్రవాదం దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు, మనిషి లోపల జరుగుతున్న విస్ఫోటనం. బయటకు పేలుళ్ల రూపంలో ప్రవహించడం మాత్రమే. స్వేచ్ఛగా ఆలోచించే సామర్థ్యాన్ని చీకటిగా కమ్మేసే ఒక అంతరంగ మబ్బు అది. అగ్ని వెలుపల మండుతుంది, అజ్ఞానం లోపల మండుతుంది. లోపల మండే ఆ అంతర్దహనాన్ని ఆర్పేది శాంతంగా స్పష్టంగా ఆలోచించే వెలుగు మాత్రమే. ధన్యవాదములు. నేటి కవిత సమూహ కవిమిత్రులకి నా సాహితీ వందనములు. నా కవిత స్వేచ్ఛా కవిత. శీర్షిక తీయని స్మృతులు. నా పేరు పద్మావతి, హైదరాబాద్. గుర్తుకొస్తున్నాయి, ఎదలో అలజడి చేస్తున్నాయి. సెలయేటి అలల గలగలలతో నవ్వుల పువ్వులా విరిసిన చిన్ననాటి ఆ ముచ్చట్లు తీయని స్మృతులై ఊయలలూపుతున్నాయి. గుర్తుకొస్తున్నాయి, ఎదలో అలజడి చేస్తున్నాయి. ఆశల కలలకు చిగురులు వేసిన విద్యాభ్యాసం, ఆశల కలలకు చిగురులు వేసిన విద్యాభ్యాసం, గురువుల సన్నిహిత సాంగత్యంలో ఒదిగి ఎదిగిన ఆ బాల్యం మువ్వల రవళిలా సవ్వడి చేస్తుంది. అల్లరి చేసిన ఆ బాల్యం గెంతులు వేస్తుంది. మలుపు మలుపులో గెలుపు గీతం అయ్యింది. అల్లరి చేసిన ఆ బాల్యం గెంతులు వేస్తుంది. మలుపు మలుపులో గెలుపు గీతం అయ్యింది. నడకలు నేర్చింది. ఉన్నత వ్యక్తిత్వంతో అడుగులు వేస్తూ మమతల సంద్రమై రాగాల అనురాగాల వల్లరిలా పెనవేసుకుంది పరిమళ సుగంధాలతో. నడకలు నేర్పింది. ఉన్నత వ్యక్తిత్వంతో అడుగులు వేస్తూ మమతల సంద్రమై రాగాల అనురాగాల వల్లరిలా పెనవేసుకుపోయింది పరిమళ సుగంధాలతో. ఇది నా కవిత. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సుభాషిణి విదులం, కరీంనగర్. ఈనాటి స్వేచ్ఛా కవితలో నా కవిత శీర్షిక నింగి నేల. అందరినీ ఓ కంట కనిపెడుతూ తాను, అందరికీ అణిగిమణిగి నేను, గడియకో రంగు మార్చుతూ తాను, కాలం వేసిన రంగు కప్పుకుని నేను, పన్నీటి జల్లులు కురిపిస్తూ తాను,
చిరుమొలకలు మొలిపిస్తూ నేను, మేఘమాలికలతో తేలియాడుతూ తాను, గొంతెండిన బాధలో బీటలు వారి నేను, వెలుతురు వేడి ప్రసాదిస్తూ తాను, జీవరాశికి ప్రాణాధారమై నేను, నిహిరాతిరి వెన్నెల జలతారై తాను, వెన్నెల ముగ్గులో ఓలలాడుతూ నేను, గ్రహకూటములకు నిలవై తాను, ఖనిజరాశులకు నిలవై నేను, ఉపగ్రహ ప్రవేశంతో విశ్వాసాన్ని శాసిస్తూ తాను, సహజ సంపదలతో ఆకర్షిస్తూ నేను, గ్రహశిఖలాలకు నిలయమై తాను, ఎన్నో జీవరాశులకు నిలయమై నేను, కాలుష్యంతో విచ్ఛిన్నమవుతూ తాను, మోయలేని జనుల భారంతో నేను, ఇరువురం ఏకమైన మాయాభావనలో తాను, ఇరువురం ఎన్నటికీ కలవలేమని తేల్చేస్తూ నేను. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నా నమస్కారాలు. 18/11/2025 నా స్వేచ్ఛా కవిత శీర్షిక వెలుగు. వెలుగంటే నాకు ఇష్టం. ఒక ఉత్సాహం, అర్థం తెలిసిన వెలుగు కళ్ళలకై తలుపు తడుతుంది. తారకల్లా చిరునవ్వు పూయించే వెలుగు కన్నుల నీడను పాలద్రోలి చూపిస్తుంది. హృదయ విభ్రమాల స్వరూపం వెలుగు ప్రతి చీకటిని గుండెల్లో జారవిడుస్తుంది. ఓర్పుల్ని నింపే వెలుగు ప్రతి ఊపిరిని బంగారంలా దాచేస్తుంది. స్ఫూర్తిని జ్వలింపచేసే వెలుగు నన్ను ముందుకు నడిపించే మార్గం అవుతుంది. గతాన్ని తుడిచే వెలుగు ప్రతి గాయానికి శక్తి పూయిస్తుంది. నిశ్శబ్దానికి అర్థం చెప్పే వెలుగు కదలికలకి కవిత్వం రాయిస్తుంది. అనంతమైన ఆశయాల వెలుగు నా గుండెల్లో రహస్య రాగాల మాధుర్యం అవుతుంది. ధన్యవాదాలు. దృశ్య కవిత గానలహరికి స్వాగతం. నా కవిత శీర్షిక మంచికి పోతే. పాముల్ని పెంచినట్లు పాపుల్ని కూడా పోషించడం మన సెక్యులర్ దేశానికి మొదటి నుంచి అలవాటేగా. ఏరి పారేయాల్సిన అధముల్ని రాజకీయ అవసరాల కోసం ఆర్థిక సాయం అందిస్తూ రహస్య స్థావరాల్లో పెట్టి ఊరకుక్కల్లా మేపే కాపలా కాస్తున్నారు. చైతన్యం చచ్చి దేశభక్తి మరిచి చోద్యం చూస్తున్న జనం. సరిహద్దు తీవ్రవాదం దేశమంతా విస్తరిస్తున్నా సెక్యులర్ ముసుగు దొంగలు అవకాశవాద ఉదారవాదంతో వైట్ కాలర్ ఉగ్రవాదానికి పరోక్ష సహకారం అందిస్తున్నా ప్రజలకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆస్తులు పోగేసుకుంటూ అంతస్తులు పెంచుకుంటూ ఇంత ఉదాసీనంగా ఉంటారా? రాజకీయ నేతలకు నష్టం లేదు, ఉన్నోళ్లకు ఇబ్బంది లేదు. ఈ దేశం నాశనం కోరుకునే మత మార్పిడి ముఠాలకు నష్టం లేదు. కల్తీ ఇండియన్కు వెలితి లేదు. ఎటొచ్చి ఈ పేద మధ్యతరగతి వాళ్ళకే ఉన్న ప్రమాదం అంతా. మంచికి పోతే సంచిపోయినట్టు, మొహమాటానికి పోతే అదేదో అయినట్టు ఇక ఏ మాత్రం ఉపేక్షించవద్దు. నంగనాచి మాటలతో మత మార్పులకు సహకరించే నీచుల భరతం పట్టాల్సిందే. ఎర్రకోట బాంబు బ్లాస్టు నిందితుల్ని కనిపెట్టాల్సిందే. తొక్కిపట్టి నార తీయాల్సిందే. లేదంటే మెజారిటీ దేశంలో మైనార్టీలుగా బ్రతకాల్సి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు దాసరెడ్డి రామకృష్ణ నాయుడు, శ్రీకాకుళం నుండి. నవంబర్ 10న ఎర్రకోట పేలుళ్ళు అనే అంశంపై నేను రాసుకున్న కవిత. ఆ కవితకు నేను పెట్టిన శీర్షిక కలుపు మొక్కలు. తల్లి పాలు త్రాగి రొమ్ము గుద్దుతారా? ఇదేనా మీ సభ్యతా సంస్కారం? మీ ఉగ్రవాదంతో భస్మాసరాస్తం అవుతున్నారు మీరు. మీ పొరపాట్లే మీ గృహపాట్లే అని తెలుసుకోండి.
కలుపు మొక్కలు పంటలలోనే కాదు మనుషుల్లోనూ ఉంటారని నిరూపిస్తున్నారు మీరు. అహోరాత్రులు శ్రమిస్తున్న నా దేశ రక్షణ వ్యవస్థ జల్లెడ పెట్టి ఏరిపారేస్తున్నది మిమ్మల్ని. ఉగ్రవాదులు మీరైతే అగ్ర సైనికులు మావారే. వారికి ఆగ్రహం తెప్పించి మాడి మెస్సైపోతున్నారు మీరు. మేము ఇక్కడ సాధారణ పౌరులమే కాదు, భారతమాత సేవలో సైనికులు సైనికురాళ్ళు అయిన నా తోటి సోదర సోదరీమణులకు అండగా చీడపురుగుల్లా తయారవుతున్న అనుమానిత వ్యక్తుల జాడలను అందించి వారి విధులకు సహకరించే సెన్సార్లం కూడా. ఇది నా కర్తవ్యం. అవసరమైతే కార్తికేయుడిని కూడా అవుతా. దెబ్బకు దెబ్బ తీయాల్సి వస్తే ముందుండి పోరాడతా. భారతమాతకు జై. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఎర్రాబతి మునీంద్ర. నా కవిత శీర్షిక ఆకలి కేకల సైన్యం. అది వర్ణమెరుగనిది. పేద ధనిక పేగులను సైతం సమానంగా చూడగల ప్రజాస్వామ్య దర్పణం. ఏ రంగు పులుముకుంటుందో దానిష్టం. మనసు మాట వినని ఏకైక ప్రేయసి ఆకలి. అణుచుకున్న ఆవేదనల వంతెన కింద సేద తీరే జీవితం. నిశ్చలత్వాన్ని పొందాలని పడే ఆరాటం. గుప్పెడు మెతుకులకై ఆగని పయనం. విరామ మెరుగని తుపాకులు పట్టిన చేతులు రుచి ఎరుగని పచ్చిదనాన్ని ఆస్వాదిస్తాయి. తృప్తి సూత్రమే కదా మానవ శరీరానికి సాంత్వన. అజమాయిషి గద్దల నీడలో డొక్కలు ఎండిన బానిస బతుకుల ఆకలి కేకల సైన్యపు పోరాటాన్ని ఆపడం ఎవరితరం? ఆయువు తీసైనా, ఆత్మాభిమానం తాకట్టు పెట్టైనా, అయిష్టంగా అన్యాయం వైపు నిలబడైనా కడుపు నింపుకోక తప్పదు. ధన్యవాదాలు. నేటి కవిత సమూహానికి స్వాగతం. నా పేరు కానుకొల్ల వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు. అంశం ప్రతిస్పందన. శీర్షిక ఉపయోగించాలి ఉక్కుపాదం. మానవతకు మచ్చదెచ్చే మతతత్వం, పశుత్వమునే గుర్తు చేసే ఉగ్రవాదం, చదువులెన్ని చదివినా ఉదయించని సంస్కారం, సాటి మనిషిని మనిషిగా చూడలేని దుర్మార్గం. మనిషి సృష్టించుకున్న మతమే చేస్తోంది మారణహోమం. కొందరు మూర్ఖుల శిక్షణ వలలో చిక్కిన మత మౌఢ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఏర్పడ్డ ఏకత్వం ఉగ్రవాద చర్యలతో అవుతోంది విచ్ఛిన్నం. నీచులకు విద్య నేర్పితే అవుతుంది అదే దుర్వినియోగం. త్రాగునీటిలో విషము కలిపే ప్రయోగం, సభ్య సమాజం తలవంచుకునే విషాద యోగం. గొర్రెల మంద నయం కదా విచక్షణలో మూర్ఖంగా అనుసరించే ఉగ్రవాద మార్గము సమూలంగా నాశనం చేయాలి ఉగ్రతత్వం. ప్రభుత్వాలే మోపాలి ఉక్కుపాదము. విషనాగుల్ని పక్కలో పెట్టుకుని ఎలా నిద్రిస్తాము ప్రశాంతంగా? ఐక్యరాజ్య సమితి చెప్పాలి ఐక్యంగా ఉగ్రవాద సంస్థలకి గుణపాఠం. ప్రోత్సహించే దేశాలకు సహాయ నిరాకరణము, బహిష్కరణ ఒక్కటే సరైన మార్గము. ఉపేక్షించి చూపిస్తే మానవత్వము. తప్పదు చెల్లించాలి అందరము మన ధనం మన ప్రాణాల మూల్యం. ఆపరేషన్ సింధూర్ లాంటి చికిత్స తప్పని మాయ రోగము ఉగ్రవాదం. నా స్వీయ రచన సృజన. ధన్యవాదాలు. దండు ఆంజనేయరాజు మాధవధార విశాఖపట్నం నుండి. ఈ వారం దుష్ట కవిత గానలహరి కోసం 19/11/2025 నాటి పదాలతో కవితను నా అంశంను ఎన్నుకోవటం జరిగింది. పదాలు: సాయంత్రం, మంచు, వేకువ, చిగురాకు, అల్లరి, అందం. పదాలతో కవిత నిర్వాహకురాలు అనుశ్రీ గౌరోజ్ గారికి మరియు దుష్ట కవితా గానాలహరి నిర్వాహకురాలైన శ్రీమతి లక్ష్మీ పద్మజాతి దుగ్గరాజు గారికి నమస్తమాంజులతో ఈ వారం పదాలతో కవిత శీర్షిక ముచ్చటైన మది తలపులు. ముచ్చటైన మది తలపులు. హేమంత ఋతువు, శీతాకాలపు సాయంత్రం, సాయం సంధ్య వేళలో కలల కాలచక్రం హాయి హాయిగా మమతల మంచు దుప్పటి, హాయి హాయిగా మమతల మంచు దుప్పటి, తెల్ల తెల్లని పొగమంచుల రూపంలో పొడమి తల్లిని కౌగలించుకున్న వేళ, అల్లరి అల్లరిగా మది తలుపుల్లో లేలేత చిగురాకుల్లాంటి మనసును మురిపించే
యవ్వనపు గిరులు మనోపలకంపై మొగలి పొదల్లో పున్నమి నాగుల్లా. యవ్వనపు గిరులు మనోపలకంపై మొగలి పొదల్లో పున్నమి నాగుల్లా దోబుచ్చులాడుతూనే రాత్రంతా మైమర్పించిన మనసు తలుపులు ఆహ్లాదకరమైన కలల రాత్రి నుంచి అందమైన ప్రకృతి ఒడిలో వేకువజాముకు ఆహ్వానాలు పలుకుతాయి. రాత్రంతా మైమర్పించిన మనసు తలుపులు ఆహ్లాదకరమైన కలల రాత్రి నుండి అందమైన ప్రకృతి ఒడిలో వేకువజాముకు ఆహ్వానం పలుకుతాయి. ధన్యవాదములు. దండు ఆంజనేయరాజు, మాధవధార, విశాఖపట్నం. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం ఆస్వాదించారని, ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో కలుసుకుందాం. దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో. ధన్యవాదములు.